పరిశుద్ధ తండ్రి, ఘనమైన ప్రభా, చదవబడిన వాక్యంని ప్రభా నీరు కట్టి మాకు నాయన తండ్రి ఫలింపు చేసినట్లుగా తండ్రి నన్ను నిసులు చాటును మరుపరుచుకొని నీ వర్తమానం నాకును మాకును వినిపింప చేయమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేను యూదా పత్రిక మీద కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. యూదా పత్రిక 1వ అధ్యాయము, మరి బైబిల్లో ప్రకటన గ్రంథానికి ముందుంటున్న ఆఖరి పుస్తకము, ప్రకటన గ్రంథానికి ముందుంటున్న పుస్తకము. 25 వచనాలు ఉన్నాయి. దీని గురించి చాలామంది ప్రాముఖ్యంగా ఏం చెప్తుంటారంటే ఫర్గెటబుల్ బుక్, మోస్ట్ ఫర్గెటబుల్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అట్లీస్ట్ ఈజ్ బుక్ ఆఫ్ జ్యూడ్. ఎందుకంటే దాని గురించి ఎక్కువగా ధ్యానం చేయటం కూడా తక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ 24, 25 వచనాలు మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం. తొట్టి లేకుండా మిమ్మల్ని కాపాడుటకు, నిర్దోషులుగా ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిలబెట్టుటకు అని 24, 25 వచనాలు. మీరు అది ప్రతిసారి ప్రతి సంఘంలో ఎక్కడైనా ఆశీర్వాదంగా, బెనిడిక్షన్గా, డాక్సాలజీ కింద మీరు ఆ వాక్య భాగాన్ని చూస్తూ ఉంటారు. ఆ వాక్య భాగము పాస్టర్ గారు చెప్పడం వింటూ ఉంటారు. అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 24, 25 వచనాల నుంచే. యూదా పత్రికని ఇక్కడ మరి జేబీక్యూలో ఉన్నారు చాలామంది, మరి పేరెంట్స్ కూడా ఉన్నారు, కొద్ది కోచెస్ కూడా ఉన్నారు. ఈజ్ దర్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ జేబీక్యూ ఆన్ బుక్ ఆఫ్ జూడ్? ఈజ్ దర్ ఎనీ క్వశ్చన్ ఇన్ జేబీక్యూ? అంటే ఇప్పుడు మనం జేబీక్యూలో చాలామంది వెళ్తూ ఉంటాం కదా, కొంతమంది కోచెస్గా ఉన్నారు, కొంతమంది జడ్జెస్గా. నేను చదివినప్పుడు, లేకపోతే నేను ఒక 10 years బ్యాక్ ఆ మెటీరియల్లో చూసినప్పుడు ఐ డోంట్ రీకాల్ హ్యావింగ్ ఆన్ బుక్ ఆఫ్ జూడ్. ఎనీబడి హ్యావ్ కమ్ త్రూ? నేను యాక్చువల్ తానేను కూడా అడిగాను రాకముందు. దెన్ ఐ సెడ్ ఓకే, ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ విల్ జస్ట్ చెక్ విత్ ఫ్యూ పీపుల్ అని. ఎందుకంటే that tells us that in the story that not much meditated upon that book of Jude. But if you see that ఒక 25 వచనాలు దాన్ని మనం విభజించుకుంటే 6 భాగాలుగా విభజించుకోవచ్చు. ఈ పుస్తకంలో ఆదాము గురించి రాయబడింది, మొదటి ఆదాము, కడవరి ఆదాము యేసుక్రీస్తు గురించి రాయబడింది, మోషే గురించి రాయబడింది, హానోకు గురించి రాయబడింది. మరి 25 వర్సెస్లోనే యూ సీ ది ఎంటైర్ ఫస్ట్ యాడమ్ అండ్ ఆల్సో ద సెకండ్ యాడమ్. సో చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. అయితే నేను దీన్ని 6 భాగాలుగా విభజిస్తాను. 6 భాగాలుగా విభజించి సమయం ఉన్నంత వరకు, ఇవ్వబడిన సమయంలో ఎంతవరకు మనము చూసుకుందామో చూస్తాం. మొదటి 2 వచన భాగాలు ఇంట్రడక్షన్ లేక పరిచయము, ఫస్ట్ 2 వర్సెస్. 3, 4 వచన భాగాలు అది చూస్తే ఉద్దేశము, ద పర్పస్ ఇట్ ఈస్ రిటన్, వై ఇట్ ఈస్ రిటన్, ఉద్దేశం, ఏ ఉద్దేశంతో రాయబడింది. తర్వాత 5 నుంచి 16 వచన భాగాలు చూస్తే కండమ్నేషన్ ఆఫ్ ద ఫాల్స్ టీచింగ్ అండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్. అబద్ధ బోధకుల్ని వెంబడించే వారి యొక్క శిక్షావిధి గురించి రాయబడి ఉంది. మరి 17 నుంచి 21 వచన భాగం చూస్తే హోల్డింగ్ ఆన్ టు ద ఫెయిత్, నీకు ఇవ్వబడిన విశ్వాసము మీద గట్టిగా పట్టు కలిగి ఉండటము, దాని గురించి 17 నుంచి 21 వచన భాగాలు రాయబడుతుంది. 22, 23 వచన భాగాలు అవుట్రీచ్ అంటే నాట్ రీచింగ్ ది అన్రీచ్డ్, రీచింగ్ ది రీచ్డ్ పీపుల్ ఓన్లీ. అంటే అవుట్రీచ్ ఫర్ దట్ ఈజ్ విత్ ఇన్ ద క్రిస్టియన్స్లోనే అవుట్రీచ్. మనందరికీ తెలుసు. 24, 25 వచ్చి డాక్సాలజీ. సో నేను ఈ భాగాలు ఎందుకు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు, నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని దాని హిస్టరీ చదువుతూ ఆ విధంగా నేను ఈ 6 భాగాలను తీసుకొచ్చాను. We will not have time to meditate all the 6 parts. We'll see how far we can go. మొట్టమొదటిది చూస్తే ఇంట్రడక్షన్ చూస్తే మొదటి వచనం చూస్తే
యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా. యాకోబు సహోదరుడైన యూదా. నేను చాలాసార్లు ఎందుకు యాకోబు సహోదరుడైన యూదా అని మరి ఒత్తి అక్కడ రాశాడు అని, నేను దాని గురించి ఎందుకు రాశాడని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, కొన్ని మెటీరియల్ కూడా నేను చూస్తున్నప్పుడు, టు ఐడెంటిఫై విచ్ జూడస్. బైబిల్ గ్రంథంలో మనకి కొత్త నిబంధనలో వి సీ మెనీ జూడస్. మనందరికీ తెలిసిన ఇస్కరేతు యూదా, తర్వాత జూడస్ ద సన్ ఆఫ్ జేమ్స్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద 12 అపోస్టల్స్. మీరు అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే అందరు అపోస్తలతో పాటు ఆ యొక్క పై గదిలో ప్రార్థించిన వారిలో ఒకరుగా ఉంటారు. ఇంకొకటి అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో యు సీ ఇన్ అనదర్ రెవల్యూషనరీ జూడస్ హూ వాస్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద రోమ్. తర్వాత అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో చూస్తే యు సీ ఎ ప్రాఫెట్ జూడస్. సో అనేక మంది జూడస్ని మనము క్రొత్త నిబంధనలు చూస్తాం. కనుక ఇక్కడ చూస్తే యాకోబు సహోదరుడైన యూదా అని ఎందుకు చెప్తున్నాడంటే, టు జస్ట్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ద జేమ్స్. He is the apostle leader. He was the church leader in Jerusalem, and he was the half brother of Jesus Christ. సో ఈ యొక్క పుస్తకం రాసింది ఎవరంటే జీసస్, యేసు ప్రభు వారైన సహోదరుడైన యూదా. అది మొట్టమొదటిది. తర్వాత 3, 4 వచ్చిన భాగాలకు వస్తాం. ద పర్పస్, ద సెకండ్ పార్ట్ ఈజ్ ద పర్పస్. దయచేసి 3వ వచనము 4వ వచనము, నేను 3వ వచనం నేను చదువుతాను మీ కొరకు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఇంట్రడక్షన్లో నేను ఇంకొక భాగం ఉంది. ఇంట్రడక్షన్లో మొదటి 2 వచనాలని చెప్పాను. రాసింది యూదా. ఎవరికి రాశాడు? రాసింది యూదా. ఎవరికి రాశాడని చూస్తే ఆ మొదటి వచనంలోనే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. సో హీఈస్ రైటింగ్ టు ద పీపుల్ who are loved by Father the God and who are kept safe in Jesus Christ. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే, మన మాటలో చెప్పుకోవాలంటే, క్రైస్తవులకి లేకపోతే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన వారిని, యేసుక్రీస్తుని నమ్మిక ఉంచి యేసుక్రీస్తుని వెంబడించే వారి కోసము ఈ యొక్క పత్రిక రాశాడని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా రాసింది యూదా. ఎవరికి రాశాడంటే, దేవుని యందు ప్రేమింపబడి క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, దోస్ హూ ఆర్ కాల్డ్. సో ఇఫ్ యు ఆర్, మనమందరం కూడా పిలువబడ్డాం, మనమందరము కూడా ఆ యొక్క ప్రేమలో ఉండటానికి పిలువబడ్డాం, యేసుక్రీస్తులో భద్రము చేయబడటానికి పిలువబడ్డాం. కనుక మనకు కూడా ఇది వర్తిస్తుంది ఈ దినాల్లో. సో అది ఇంట్రడక్షన్లోని భాగం. ఇప్పుడు పర్పస్లో చూస్తే 3వ వచన భాగంలో నేను చదివినట్లుగా, he intended to write about the salvation. రక్షణ గురించి రాయాలని ఇష్టపడ్డాడు, కానీ he was compelled to write about something else. This is our theme today. 3వ వచనమని, దయచేసి మీ బైబిల్ ఉంటే అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎ మొబైల్ ఆర్ ఎనీ బైబిల్ మీ దగ్గర ఉంటే 3వ వచనం, ద యూదాస్ బుక్ ఆఫ్ జూడ్, 1st chapter verse 3, you will see the Jude's struggle there. ఆయన పడుతున్న ఆ యొక్క వేదన మనం కూడా చూస్తాం. చూడండి, అది నేను చదువుతాను మీ కొరకు. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, he was trying to write about the common salvation we share, but what did he ended up in writing is, చుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఐఎమ్ కంపెల్డ్ టు రైట్ అబౌట్ ది ఫెయిత్. అప్పగింపబడిన బోధ నిమిత్తము, దాన్ని కాపాడు నిమిత్తము మీరు దానికి పోరాడవలనని చెప్పి రాస్తున్నాను అంటున్నాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ the audience for this book is
the book are the Christians, believers who have accepted Christ as their Savior, but he was about to write about the common salvation. I will come back to that. ఆ యొక్క రక్షణ గురించి నేను మళ్ళీ మనం చదువుకున్నాం, 5వ వచనం చదువుకుంటాం. మనకందరికీ కలిగే రక్షణ గురించి రాయాల్సిన ఆయన ఏం రాస్తున్నాడంటే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. The theme is, defending or contending for the faith. ఒక్కసారే అప్పగింపబడిన బోధ. That's the theme. అది పుస్తకంలో ఉన్న మెయిన్ థీమ్, లేకపోతే దట్ ఈస్ ద ఒకేషన్ వై జూడ్ ఈస్ రైటింగ్ దాట్. అండ్ ఫర్ దాట్ 5 నుంచి 16 వచన భాగాలు ఆయన ఉదాహరణలు ఇస్తూ ఏ రీతిగా మరి శిక్షింపబడ్డారో దాని గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. 17 నుంచి హెచ్చరిస్తూ ఉంటాడు. 22, 23 వచనంలో మనకి ఒక పిలుపునిస్తాడు పరిశుద్ధులకి. 24, 25 వచనంలో మనకి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు. అయితే నేను ఇక్కడ ఈ 3వ వచన భాగంలో ఉన్న దాని గురించి ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. అప్పగింపబడిన బోధ. తెలుగులో చక్కగా బోధ ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ అని ఉంటుంది. ఇఫ్ యూ గో టు దట్ వర్స్ అండ్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ రిటన్ ద కంటెంట్ ద ఫెయిత్. బట్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్ సెడ్ అప్పగింపబడిన బోధ. బోధ అంటే వాక్యము. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగునని చెప్పే వాక్యం రాయబడింది. బోధను చెప్పేవారు బోధకులు. అయితే ఇక్కడ నేను దీన్ని 4 కేటగిరీస్ కింద తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ నిజమైన బోధ ఉంది అని అంటే అబద్ధమైన బోధ కూడా ఉందని. ఇఫ్ దెర్ ఈస్ అ ట్రూ టీచింగ్ ఆర్ ఎ ట్రూ డాక్ట్రిన్, that means there is also a false teaching and a false doctrine. That's what Jude emphasizes on about that. దాని గురించి యూదా దాని గురించి మాట్లాడుతూ వస్తాడు. బోధకులు, నిజమైన బోధకులు, అబద్ధమైన బోధకులు. ఈ 4 విషయాలు మనం క్లుప్తంగా చూసుకొని మనకు తీసుకోవాల్సిన విషయాన్ని మనం వెళ్దాం. ఆ 4 విషయాలకి మనం వెళ్ళక ముందు మీరు మొదటి వచనంలో గమనిస్తే, నేను ఇందాక మీకు చెప్పాను ఇంట్రడక్షన్లో, Jude identified himself as a brother of James, but not as a brother of Jesus Christ. Instead, he was identifying himself as a servant of Jesus Christ. మొదటి వచనం చూస్తే, యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడు అన్నాడు. దాసుడు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో సర్వెంట్ అని ఉంటుంది. ఇఫ్ యూ గో బ్యాక్ టు సమ్ ఆఫ్ అదర్ ట్రాన్స్లేషన్స్ అండ్ హీబ్రూస్, దాన్ని కూడా గ్రీక్లో కానీ గమనిస్తే, దట్ ఈస్ కాల్డ్ అ బాండెడ్ సర్వెంట్. నేను ఇంతకు ముందే ఒకసారి స్లేవ్స్ గురించి నేను చెప్పాను. ఎయిదర్ వీఆర్ స్లేవ్స్ ఫర్ గాడ్ ఆర్ వీఆర్ స్లేవ్స్ ఫర్ ఈవిల్. మనం ఎక్కడున్నా మనం బానిసలమే. దేవునికన్నా బానిసలమై ఉండాలా, లేకపోతే దెయ్యానికన్నా బానిసలమై ఉండాలా. సో బట్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ అస్. ఎందుకంటే నీతికి మనము దాసులు అవుతామని చెప్పి ఒకసారి మనం బానిసత్వం గురించి మాట్లాడుకున్నాం. హియర్ ఐ వాజ్ మెడిటేటింగ్ అపాన్ దట్ ఎ లాట్. యేసుక్రీస్తు ఒకసారిగా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు, నాకు ఈ ఎన్ని జూడస్లు ఉన్నా కన్ఫ్యూజన్ ఎందుకు తీసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి, హీ కుడ్ హ్యావ్ సెడ్ దట్ ఐ యామ్ ఎ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. బట్ హీ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్, ఎ బాండెడ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. నేను దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ దినాల్లో నేను ఎవరిని విమర్శించట్లేదండి, ఈ దినాల్లో వి సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, Christian apologist, we have so much of titles, Bible philosopher, Bible teacher, or so many titles. వాక్య బోధకులు చేసేవారి యొక్క మధ్యలో వారికి ముందైనా లేకపోతే వారి తర్వాత అయినా ఆ టైటిల్స్ మనం చూస్తున్నాం. బట్ ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ అ టైటిల్ సేయింగ్ దట్ అ బాండెడ్ సర్వెంట్ ఫర్ క్రైస్ట్. ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్. మీరు ఎప్పుడన్నా హ్యావ్ యూ కమ్ అక్రాస్ దట్? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎవరైనా డిడ్ యూ హ్యావ్ సీన్ దట్? బట్ హియర్ Judas, and you see the same language by even in the book of James. James 1st chapter lo 1st verse lo kuda యాకోబు ఏమంటాడంటే యేసుక్రీస్తు దాసుడును అంటాడు.
He is, Jerusalem leader. He was leading the, all the Jews lo untaru pedda position lo unnadu. But he writes the book, and he says that I am, as bond, dasudu అని తెలుగులో ఉంది, బట్ ఇంగ్లీష్లో సర్వెంట్ అని ఉంటుంది. బట్ if you go back to that Greek and Hebrew real meaning of it, a bonded servant. Why he has to do that? Why they have to tell that in the initial, I would say, మొదటి బోధకులు, లేకపోతే వాళ్ళని బోధకులు అందాం మనం, మొదటి బోధకులు లేకపోతే మొదటి అపోస్తులు ఎందుకు వారు ఆ రీతిగా వారిని వారు పరిచయం చేసుకున్నారు? ఎందుకు వేరే విధంగా పరిచయం చేసుకోలేదు? యేసుక్రీస్తు మాకు తెలుసు, యేసుక్రీస్తుతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాము, లేకపోతే ఆ గొప్పలుగా చెప్పకుండా దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ యాజ్ సర్వెంట్స్. బికాస్ ఇఫ్ యు గో బ్యాక్ అండ్ చెక్ లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము, దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనము. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. చూసారండి, దిస్ ఈస్ ద వర్డ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ టెల్లింగ్ టు హిస్ డిసైపుల్స్. అటువలనే నేను చెప్పినదంతయు మీరు చేసిన తర్వాత, ఏది దెయ్యాలు వెళ్ళగొట్టడానికి లేకపోతే పరిచర్య చేయడానికి, సంచులు వాళ్ళకి దే ఈవెన్ టేకెన్ అవుట్ ద డీమన్స్ ఫ్రమ్ దే మెనీ పీపుల్స్ లైఫ్, దే హ్యావ్ మినిస్టర్డ్. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నిష్ప్రయోజనమైన దాసులమని మేము మీకు చెప్పిందే మేము చేశామని అనుకోమంటున్నాడు. దట్ ఈస్ దే హ్యావ్ లిసన్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హార్స్ మౌత్, అది ఈడియం ఉంటుంది కదా, అంటే దే హర్డ్ ఫ్రమ్ యేసు ప్రభు దగ్గర నుంచి ఆ మాట విన్నారు ప్రియులారా, అండ్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దాట్. ఈవెన్ అపోస్తులైన పౌలు కూడా అనేక పత్రికలు రాస్తున్నప్పుడు యేసుక్రీస్తునందు నేను అపోస్తులను అంటాడు, కానీ ప్రతి దగ్గర ఏమంటాడు, దేవునికి దాసుడు అని అంటాడు. మనకి తెలుగులో చదువుతున్నప్పుడు ఆ దాసుడు అన్న మాటకి మనం జస్ట్ ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం బానిసగా పెట్టుకుంటే చదువుతున్నప్పుడు వీ విల్ గెట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఇట్, ఎ బాండెడ్ సర్వెంట్. యేసు ప్రభు వారు చెప్తున్న మాట 17వ అధ్యాయం 10వ వచనం, ఓన్లీ థింగ్స్ విచ్ ఐ ఆర్డర్ టు డూ యూ జస్ట్ డిడ్ దట్. నాట్ గ్రేట్? నువ్వు విశ్వాసంగా నీతిగానో న్యాయంగా బతుకుతుంటూ లేకపోతే ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించడం నాట్ ఎ గ్రేట్ థింగ్. యూ డోంట్ హ్యావ్ టు బోస్ట్ అబౌట్ ఇట్. The things which I have ordered, you have just did that, and for that you just consider yourself as nishprayojamaina dasulam. That's where, these are my thoughts. That's where nowadays the false teaching or the false teachers or the true teaching and the true teachers come under. That humbleness, మన దినాల్లో లేకపోతే పురాతన దినాల్లో అనేక మంది గొప్ప పరిచర్య వారు చేశారు. ఎక్కడ కూడా వారు డంపికంగా లేకపోతే మాట్లాడుకున్నట్లుగా కూడా మనం ఎక్కడ చూడం. I was reading a book recently. We see that they have laid down their lives for ministry. అట్టి వారు దాసులమని చెప్పుకున్నారు, వారు దాసులుగానే ఉన్నారు వారు. కానీ ఈ దినాల్లో వి సీ దట్ ఇన్ డిఫరెంట్. ఇంకొక రిఫరెన్స్ కూడా చూపించాలని ఇష్టపడతాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనము, 8, 9, 10. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8, 9, 10. మరియు భూమి మీద ఎవరికైనానో తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎక్కడే ఇంకొక మాట ఉంటుంది అంటే అది మీరు బోధకులను కూడా పిలుచుకోవద్దని ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం పైనే ఉంది. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. చూసారండి పిల్లలు, యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్న మాటలు, బోధకులు అనుకోవద్దు, గురువులు అనుకోవద్దు, ఫాదర్స్ కానీ తండ్రిగా పిలువబడద్దు. కానీ అక్కడ రాస్తు చివరిలో ఏమంటాడంటే పరిచారకులుగా పిలువబడ్డ అంటాడు. తర్వాత వచ్చిన భాగంలో పరిచారకులుగా ఉండమంటాడు. అంటే
దట్స్ వాట్ హియర్ బుక్ ఇన్ జూడ్ హీఈస్ ఎగ్జిబిటింగ్ ఇట్. ఒక విధంగా చెప్పాలంటే యూద దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువారి దగ్గర నుంచి వచ్చిన బోధే నిజమైన బోధ ప్రియులారా. సో 6 భాగాల్లో మనం విభజించుకున్నాం. ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత 2వ వచన భాగంలో పర్పస్, ఉద్దేశము, చాలా కష్టంగా, చాలా భారంగా, తన హృదయ భారంతో రాస్తున్న మాట ఏంటంటే, ఐ వాంటెడ్ టు రైట్ అబౌట్ ద సాల్వేషన్ వి షేర్, బట్ ఐఎమ్ రైటింగ్ అబౌట్ ద బోధ. నీకు అప్పగింపబడిన బోధను నీవు కాపాడుకోనవలనని, మీరు పోరాడవలనని చెప్పి నేను రాయవలసి వచ్చినాను అన్నాడు. సో ఆ బోధ గురించి ఏంటో చూద్దాం. నేను ఇప్పుడు కొన్ని కాంట్రాస్ట్ చెప్తూ ఉంటాను. నిజమైన బోధ, అబద్ధమైన బోధ. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు, నిజమైన బోధ గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమైన బోధ గురించి అపోస్తుల కార్యములు ఇందాక మనం చదువుకున్నాము న్యూ టెస్ట్మెంట్ లెసన్లో 2వ అధ్యాయము 38 నుంచి 40 వరకు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. బాగా గమనించాలి పిల్లలు. ఇది చాలా సుపరిచితమైన వాక్య భాగము. ఐ థింక్ వీ హ్యావ్ హర్డ్ మెనీ అ టైమ్స్. దేర్ ఆర్ సో మెనీ మెసేజెస్. సింపుల్ మెసేజ్. దట్స్ ద ఫస్ట్ మెసేజ్ పీటర్ గేవ్ ఆఫ్టర్ యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత అని చాలామంది తెలిసేది. ఏంటంటే, మారు మనసు పొంది మీరు రక్షణ, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మ పొందండి అని చెప్పి అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము పొందుతారని చెప్తూ ఉంటాడు. అక్కడ చెప్తూ ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, 40వ వచనంలోకి వచ్చి చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని చెప్పాను. సో 38 ఈజ్ నాట్ డన్. యు ఆర్ నాట్ డన్ ఎట్ ద 38. పాపక్షమాపణ పొందుకొని మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకున్న తర్వాత దట్స్ నాట్ డన్. యూ హ్యావ్ అన్ అనదర్ థింగ్, దట్ ఈస్ సెట్ అపార్ట్. యూ హ్యావ్ అన్ అనదర్ రోల్. 40 వచనంలో క్లియర్ కట్గా రాస్తున్నాడు. అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు, దాని కింద అక్కడ మీకు ఫుట్ నోట్లో తెలుగులో ఉంటుంది, మూర్ఖులకు దానికి ఏంటంటే వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో చెప్పాను. నేను చెప్తున్న మాటలు కాదు ఇది. ఇక్కడ ఆ 22 Acts 2:38 తర్వాతనే రాయబడిన వాక్య భాగము. దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ అస్. సెట్ అపార్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ టీచింగ్. అప్పగింపబడిన బోధ, మొట్టమొదటి అప్పగింపబడిన బోధ అది. మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు పొందిన తర్వాత ఈ వంకరమైన తరముకి వేరుగా సెటపాటుగా ఉండాలి అని, వేరుగా ఉంటూ కంటి రక్షణ పొందుడని వారితో చెప్పాను. చాలా ప్రాముఖ్యమైనదండి ఇది. బికాస్ వాట్ హ్యాపెండ్, దీనికి ఆపోజిట్ ఏంటో చూద్దాం. ఆపోజిట్ ఏంటంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం. అబద్ధ బోధ ఏంటో చూద్దాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. గమనించారా పిల్లారా? మొదటి నిజమైన బోధ చూస్తే పాపక్షమాపణ, రక్షణ పొందాలని.
తర్వాత ఆ రక్షణలో వంకరైన ఈ తరం వారికి వేరుగా ఉండమని. ఇక్కడికి వచ్చినప్పటికి చూస్తే 3వ వచన భాగంలో ఒక మాట, 2వ వచనంలో చివరి భాగంలో వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. కల్పనా వాక్యములు అంటే ఇంగ్లీష్లో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్రైస్ట్ ఎట్ ఆల్. ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ చెప్పుకుంటూ రక్షణ గురించి, రక్షణకు సంబంధించింది నేను ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దట్ హౌ ఈవెన్ ద అపోస్టల్స్ లెడ్ టు దట్, ఈవెన్ ద మిరకల్స్ ఏ రీతిగా చివరికి రక్షణకి ఎలా తీసుకెళ్ళిందో నేను చూపిస్తాను మీకు. కల్పనా వాక్యాలు చెప్తారు. మొట్టమొదటి బోధ ఏమో స్పష్టంగా క్లియర్ కట్గా సత్యమైన బోధ. అది ఇక్కడ చూసేటప్పటికి వాళ్ళు కల్పనా వాక్యాలు చెప్పేవారుగా ఉంటున్నారు. వారు ఏం చేస్తారంటే, మనం ఇంతకు చదువుకున్న యూదా పత్రికలో కూడా చూస్తే చూడండి, యూదా పత్రిక 4వ వచనం నేను చదువుతాను మీకు. 4వ వచనం మీకు చదువుతాను. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతమునకు దుర్వినియోగపరచుచు. యూ హ్యావ్ టు, ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దే హ్యావ్ టేకెన్ ది గ్రేస్, గాడ్స్ గ్రేస్ యాజ్ అన్ లైసెన్స్ ఫర్ ఇమ్మారలిటీ అని ఉంటుంది. వన్ ఆఫ్ ద వర్షన్ సేస్, ఇట్ సేస్ టేకింగ్ ది గాడ్స్ గ్రేస్ యాజ్ అ లైసెన్స్ ఫర్ ఇమ్మారాలిటీ. క్రిస్టియన్సే, బిలీవర్సే. అంటే ఏంటంటే హెరిసీ డాక్ట్రిన్, అంటే కాంప్రమైజ్డ్ డాక్ట్రిన్. బికాస్ రోమేలు రాసిన పత్రికలో తర్వాత అక్కడంతా కూడా దేవుని కృప గురించి రాయబడింది. ఈ కృప ఉంది కదా, ఈ కృప మనకు ఉంది కదా అని చెప్పి ఆ కృపని దుర్వినియోగపరచుకోవటం. కృప ఉంది, కృపలో నీకు క్షమాపణ, మనందరికీ యూ హ్యావ్ ద గ్రేస్ వేర్ యూ విల్ బీ ఫర్ గివెన్ అండ్ యు ఆర్ ఫర్ గివెన్ అండ్ ఎవ్రీబడి విల్ బీ ఫర్ గివెన్. ఈవెన్ దట్స్ వాట్ పాల్ సేస్ దట్ ఈవెన్ ఇన్ మై వీక్నెస్ నా కృప నీకు చాలన్నాడు. కృప ఉంది, కానీ ఆ కృపని మీరు ఏం చేస్తున్నారంటే దుర్వినియోగపరచుకోవటం. ఇక్కడ కామాతృతం వరకు అని చెప్పి రాయబడి ఉంది. బట్ ఇఫ్ యూ కెన్ రిలేట్ ఇట్ టు మెనీ అదర్ థింగ్స్. టేకింగ్ గాడ్స్ గ్రేస్ యాజ్ అ లైసెన్స్ ఫర్ సమ్ అదర్ థింగ్స్. That means a compromised from the initial teaching. These days, ఎందుకంటే ఆ మొదటిలో ఉన్న అపోస్తల 40వ వచనంలో చూస్తే అపోస్తల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉండిరి అన్నారు. That by day years has passed, centuries passed, the heresy has come into the Christian culture. ఒకప్పుడు Christians have changed the culture. Christians, the believers, made an impact to the cultures, different cultures throughout this, ఇప్పుడు వరకు ఉన్న కల్చర్స్లో. బట్ నవేడేస్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, కల్చర్ is impacting not the Christians. Culture is impacting the doctrine. Culture is impacting the teaching. Culture is impacting the believers' stand and the faith, a compromised faith. And for the one reason వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, they take God's grace. God's grace is given to everybody. దేవుని కృప మన అందరికీ ఇవ్వబడింది. అందుకే ఇక్కడ అంటాడు, అలాగైతే మనం పాపంలోనే ఉందుమా, అలాగనరాదని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. మనం పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు అంటాడు. సో బట్ గ్రేస్ ఇస్ గివెన్. బట్ ఇక్కడ చూస్తే ఈ యొక్క బోధ ఎలా ఉంటుందంటే, ఆ 4వ వచన భాగంలో చూస్తే దేవుని కృపను కామాతృతకు దుర్వినియోగపరుచుతూ, మిస్యూజింగ్ ది గాడ్స్ గ్రేస్. నవేడేస్ వి సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా ఈ మధ్యకాలంలో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు హవ్ సీన్, హౌ మెనీ ఆఫ్ యూ ఫాలో ఇండియన్ భారతదేశంలో జరుగుతుంటున్న ఆ యొక్క క్రిస్టియన్, ఈ ఇందాక ఆంటీ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూల్స్ ఆర్ కమింగ్ అవుట్. బట్ వాటన్నిటికీ కారణం ఒక విధంగా చూస్తే ఈ హెరిసీ టీచింగ్ ఆర్ హెరిసీ డాక్ట్రినల్, మేము ఏమైనా చేసుకుంటాం, అది మాకు సంబంధం లేదు అని చెప్పుకునే స్థాయికి ఆ యొక్క డాక్ట్రిన్ తీసుకెళ్ళిపోయింది. ఆ విషయంలో మమ్మల్ని అడగకండి, ఈ విషయంలో మేము బాగున్నాం కదా.
ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ దాట్ యూనో తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను మీకు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అపోజిషన్ అగెయిన్స్ట్ ద క్రిస్టియన్స్, అగెయిన్స్ట్ ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియన్, అండ్ ఇట్ ఈస్ బీన్ ఇంపాక్టెడ్. చాలా భయంకరమైన మాటలతో చెప్పబడి దాని గురించి రాయబడుతుంది. బట్ అందుకే యూదా రాసిన పత్రికలో మొదటి పర్పస్లో అంటాడు, ఏమంటాడంటే మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కంటెంట్ ఫర్ దట్ ఫెయిత్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ వాజ్ యాక్చువల్లీ గివెన్ ఫర్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ద ప్రీచర్స్. బోధకులకి ఇవ్వబడలేదు, నాయకులకి ఇవ్వబడలేదు. క్రైస్తవత్వంలోకి వచ్చిన మనకి ఆయన వేడుకుంటున్న మాట ఏంటంటే మనము దాని కొరకు పోరాడాలని. We have to go back to the basics అండి. I mean with a great భారంతో ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే క్రైస్తత్వము అవమాన పాలవటానికి కారణము మన క్రైస్తవులమే, మన క్రైస్తవం. ఎందుకంటే బోధకులుగా చెప్పుకుంటూ అంటే I don't want to criticize, but the things which we do does not line up with the word of God. They don't know the word of God. They only see you and me. చూడండి, ఇందాక చదువుకున్న ఆంటీ చదివిన భాగంలో 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతాను మీకు. అక్కడ అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. అసలు యూ హ్యావ్ టు అండర్లైన్ దట్. అంటే బోధకు చేసేవారిని దే ఆర్ ఫాలోయింగ్, దే హ్యావ్ టు ఫాలో. అపోస్తల బోధ ఆ మొదటి పేతురు బోధించినప్పుడు ఎంతమంది రక్షణలోకి వచ్చారండి? జేబీకి ఉన్న వాళ్ళు చెప్పాలా? 3,000 మంది. 3,000 మంది వచ్చారు. 3,000 మంది రక్షింపబడ్డారు. అయితే ఎందుకు రక్షింపబడ్డారంటే బికాస్ ఆ బోధకులు. ఇక్కడ చూస్తే 2వ వచనంలో వారు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఎంత స్పష్టంగా ఈ పుస్తకంలో రాయబడిందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్ వేర్ ఇట్ ఈస్ రిటన్ వెరీ క్లియర్లీ అబౌట్ ఎవ్రీథింగ్. ఆ రోజుల్లోనే ఉంది, ఇంకా ఉండబోతుంది కూడా చెప్పి ఇక్కడ రాయబడింది. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడింది. బోధకుల్ని బట్టి కాదు, ఆ బోధ విని వారి పోకిరి శాస్త్రాలను అనుసరిస్తున్నారు. ఆ పోకిరి శాస్త్రాలు అని చెప్పి బైబిల్లో రాయబడింది. పోకిరి శాస్త్రాలను చెప్పడానికి మనం నిజంగా సిగ్గుపడకూడదు. దోస్ యాక్ట్స్, మరి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందో కానీ అక్కడ పోకిరి శాస్త్రాలను అనుసరించి వారిని కూడా నడుచుకుంటూ పోతుంటే వారిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. అండ్ యూ అండ్ మీ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. మేబీ దే ఆర్ ఎట్ వన్ లెవెల్. ఫర్ దెమ్ సంథింగ్ హస్ కాంప్రమైజ్డ్, ఫర్ అస్ సంథింగ్ ఎల్స్ వుడ్ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్. వారికి ఎక్కడో దగ్గర వారు కాంప్రమైజ్ అయి ఉండొచ్చు, మనము ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నామేమో. ఒకటి, నేను సమయం లేదు కనుక దీని మీద పేతురు రాసిన అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఒకసారి మనకు తెలుసు, ఇది చదవనక్కర్లేదు, నేను క్లుప్తంగా చెప్తాను. అక్కడ మనకు తెలుసు, పుట్టుకతో పుట్టిన ఆ యొక్క కుంటివాడు ఆ సుందర దేహం దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే పేతురును యోహాను వెళ్ళి ఆయన దగ్గరికి 3 గంటలకి సాములు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాడి వైపు తేరి చూస్తారు. తేరి చూసినప్పుడు ఏమన్నా ఇస్తాడేమో అన్నప్పుడు ఏమీ దొరకనప్పుడు వారిద్దరు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు నామమున మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ దిగ్గున లేచి నడువు అంటాడు. దిగ్గున లేచి నడిచినప్పుడు వాడు స్వస్థపరచబడతాడు. అయితే ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడతాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము అందరూ జనమంతా ఆశ్చర్యపోతారు. జనమంతా ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది ఏంటి, వీడు పుట్టుకతోనే కుంటివాడు కదా, మరి వీడిని ఇప్పుడు ఏంటి ఇలాగ స్వస్థ కలిగిందని చెప్పి చూసినప్పుడు అక్కడ చూడండి 3వ అధ్యాయము 12వ వచన భాగము. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లు మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? గమనించారా ప్లేయరా? ద హీలింగ్ వర్క్ హ్యాస్ హ్యాపెండ్.
Now all the congregation, the crowd, are staring at Peter and John as if, they are, the ones. This is another difference between a false teacher and a real, teaching. వారు ఏం చేశారంటే దే డైవర్టెడ్ దట్ స్టేర్ ఫ్రమ్ దెమ్ టు క్రైస్ట్. వారు ఏం చేశారంటే, అందుకన్నాడు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్లుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? వై ఆర్ యు స్టేరింగ్ అట్ us? మా శక్తి వలన, మా యొక్క బలం, మా భక్తి చేత, మా ప్రార్థనల వల్ల కాదు ఇది. మన మాటలు చెప్పాలంటే నా వల్ల కాదు ఇది, నా భక్తి అసలే కాదు, నా ప్రార్థన అసలే కాదు, నా దగ్గర ఏమీ లేదు, నా వైపు ఎందుకు చేరి చూస్తున్నారు అని చూసి, మీకు అంటే టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ పోతే ఆఖరిలో హీ విల్ టెల్ అబౌట్ ద గాస్పెల్. మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ టేక్స్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. గాస్పెల్ చెప్పిన తర్వాత, యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం గురించి చెప్పిన తర్వాత, అప్పుడు రక్షింపబడినవారు ఎంతమంది తెలుసా అండి? 5,000 మంది. 5,000 మంది పురుషులు మాత్రమే. దయచేసి చూద్దాం అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో ఎక్కడ రాయబడి ఉంటుందంటే, 4వ అధ్యాయము 4వ వచనము. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. సో ఫస్ట్ టైం ఆయన చెప్పినప్పుడు, పేతురు చెప్పినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. ఇప్పుడు హీ హీల్డ్ ద లేమ్ గాయ్, కుంటివాడిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థతని అక్కడికి ఆగిపోలేదు. He did not take the attention. They did not take all the glory when people were coming towards to them. Instead, they diverted it to Christ. చివరిగా ఏం జరిగిందంటే రక్షణ కార్యం జరిగింది. ఎందుకంటే 4వ అధ్యాయంలో 2వ వచనంలో వాళ్ళని వెళ్ళి బందీలు చేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు. ఎందుకు వేస్తారంటే చూడండి, 2వ వచనం నేను చదువుతాను మీకు. వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలం వరకు వారిని కావలిలో ఉంచిరి. సి దాట్స్ ద రియల్ గాస్పెల్. సో మనకు 2వ వచనంలో తెలుస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు వలన పునరుద్ధానము, మరణా నుంచి పునరుద్ధానం ఉందని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు I see some of the I don't know about it, I don't want to talk about it, but అక్కడ బాగా గమనిస్తే my intention about bringing this story is that they diverted the glory, or they diverted the attention towards to them to the Christ. ఇందాక ఆంటీ చదివారు 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. వారు అధిక లోపులై మీ మనన వారు సంపాదించుకోవడానికి చూస్తారు. సో ఎట్ రియల్ teacher or a real teaching would be that you will always give the priority or always give the attention towards to Christ. నీ మెసేజ్లో కానీ నీ యొక్క పరిచర్యలో కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యము గురించి చెప్పకుండా మనం చేస్తున్నాము అంటే యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ సెల్ఫ్ గ్లోరీ. వారు చేసేది అదే. వారు చేసింది ఏంటంటే సెల్ఫ్ గ్లోరీ చేశారు పిల్లారా. తర్వాత నేను ఒకటి చెప్పి నేను తొందరగా ఆఖరి భాగానికి వెళ్తాను. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనము. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చాలా. గాడ్లీనెస్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గెయిన్. ఇంగ్లీష్లో దైవభక్తి అంటే తెలుగులో ఉందంటే దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే దే వేర్ గాడ్లీనెస్ ఫర్ ఫైనాన్షియల్ గెయిన్. అంటే బయట మీరు ఈ మాట వింటూ ఉండొచ్చు, బిజినెస్ అని. ఎస్, దెర్ ఇస్ డెఫినెట్లీ దట్ వర్డ్, ఇట్ కమ్స్ దెర్. It is not from anybody. It is written in the Bible. The godliness, wearing the godliness, అందులోకి వస్తే ఆ యొక్క దైవభక్తి ఎగ్జిబిట్ చేయటం బట్టి టు గెయిన్ ద ఫైనాన్షియల్ గెయిన్.
ఇక్కడైతే పేతురు యోహాన్, అందుకే నేను చెప్పాను మీకు కాంట్రాస్టింగ్గా చెప్తున్నాను రెండు. ఒకటి దే సెడ్ మాకు వెండి బంగారం మా దగ్గర లేవు. మన దినాల్లో మన పరిచర్య చేసిన వారందరూ చూస్తే దే హ్యావ్ సోల్డ్ దేర్ ప్రాపర్టీ అండ్ దే డిడ్ ది మినిస్ట్రీ. నౌ దే ఆర్ ఆస్కింగ్ టు సెల్ యువర్ ప్రాపర్టీ అండ్ గివ్ ఇట్ టు దేర్ మినిస్ట్రీ. దే ఆర్ ఆస్కింగ్ టు సెల్ యువర్ థింగ్స్ and give it to the property or give it to the church building or whatever it is. That was not the intent, it was meant for, the initial teaching. That is going off now. మొదటి బోధ అందుకే అప్పగింపబడిన బోధ అనగా the faith which was given to us, we have to contend for it. We are also victims of it, but మనకు తెలియక we are unknowingly somehow we are victims of it. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. నేను ఎప్పుడు మా పిల్లలకు కూడా చెప్తా ఉంటాను, ఇది సెక్యులర్ మ్యూజిక్ వింటము నాకు తప్పు అనిపించి చెప్తాను వాళ్ళకి, సెక్యులర్ మ్యూజిక్ వినొద్దని చెప్తా ఉంటాను. ఫర్ దెమ్ ఇట్ ఈజ్ ఓకే. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ యూ సీ, ఇప్పుడు ఫర్ మీ ఇన్ మై సైడ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. Now days will come when they grow up, as the culture is changing, they are now already changing culture lo we see so many things are happening in church, outside culture. వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి, అంటే నా పిల్లలు వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళు పిల్లలు కలిగేటప్పటికి ఆ కల్చర్ వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. బట్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఇట్ మే నాట్ బీ, బికాస్ ద హెరసీ, ఆ డాక్ట్రిన్ ఏమైపోతుందంటే డైల్యూట్ అయిపోవటం బట్టి దట్స్ గోయింగ్ ఆన్. ఇన్ ది సేమ్ మేనర్ మన పెద్దలకి మనం చేసేవి కొన్ని, అంటే మనల్ని దేవుల్లోకి నడిపించిన మన పెద్దలకి మనం చేసేవి ఇప్పుడు అవి కరెక్ట్ కాదని వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, బికాస్ దే వేర్ టాట్ లైక్ దట్. బట్ మనకి దట్స్ ఓకే. I hope you are getting what I am trying to say. I am just trying to give it that, I don't know whether I was able to convey it or not. And I am trying to give how it is getting diluted. It is getting diluted. అందుకే యూదా ఇక్కడ అంటున్నాడు, మీరు పోరాడాలి. It is our responsibility for that faith we have to contend. It is not the responsibility of the church. It is the responsibility of the each and every individual. Yes, we do fall. మనం పడిపోతూ ఉంటాం, మనకి బలహీనతలు ఉన్నాయి. అందుకే వీ హ్యావ్ టు కమ్ ఫర్ దట్ గ్రేస్. అందుకే మనకి కృప ఇవ్వబడింది. కానీ ఇక్కడ యూదా రాసిన పత్రికలో ఆ కృపని దుర్వినియోగపరుచుకున్నారు వాళ్ళు. అందుకే దుర్వినియోగపరుచుకుంటే తప్పు. బట్ వెన్ యూ కమ్ టు ద గ్రేస్, వేర్ దట్ గ్రేస్ విచ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, ద గ్రేస్ విచ్ విల్ కంఫర్ట్ యూ. పౌలు తిమోతికి రాస్తే ఏమంటాడంటే, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అంటాడు. సో వీ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గ్రేస్ అండ్ వీ షుడ్ కంటెంట్ ఫర్ ద ఫెయిత్. సమయం లేదు కనుక నేను ఒక మాట చెప్పాలని చెప్పి నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే విల్ కంటిన్యూ ఆన్ దిస్ బుక్ ఆఫ్ జూడ్. ఇందాక మనం చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆ యొక్క మొదటి 13 వచనాలు చదువుకున్నాం. అది చదవకముందు, అది ఆంటీ చదవకముందు 5వ వచనం చదువుతారా ఎవరైనా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. నేను చదువుతాను. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. I will take just 4 minutes or 5 minutes to tell on just this one topic. 5 నుంచి 16 వరకు చాలా ఉన్నాయి. ఈ 5వ వచనం మాత్రమే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది 3వ, ఇందాక చెప్పుకున్నాం కదా 6 డివిజన్స్లో. ఫస్ట్ I gave to the introduction, second was the purpose. 5 నుంచి 16 వచనం కండమ్నేషన్ ఆఫ్ ద ఫాల్స్ టీచింగ్ అండ్ ద ఫాల్స్ టీచర్స్. అందులో మొదటి భాగాన్ని మాత్రమే చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందులో చూడండి, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, అంటే దే ఆర్ ఆల్ సేవ్డ్, బట్ స్టిల్ వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఇందాక మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి ఆంటీ చదివారు. ఆంటీ ఒకసారి ఆ వచనంలో
వారు ఇష్టడే లేకున్నంత కారణమున వారిని నశింపచేశానన్న వాక్య భాగం ఉంటుంది చూడండి, అంటే చదువుతారా? మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చాలా అంటే ఇక్కడ దానికంటే ముందుగా చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 2వ వచనం చూస్తే అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మ పొందిరి. 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. దే ఆల్ క్రిస్టియన్స్, బాప్తిస్మ పొందారు. ఇవన్నీ జరిగింది. గాడ్స్ పర్పస్ వాస్ టు సేవ్ దెమ్. దట్స్ వై హీ రిడీమ్డ్ ఫ్రమ్ ది ఈజిప్ట్. బట్ ఆన్ ద వే దే పెరిష్డ్ ఫర్ 4 reasons. వన్ ఈజ్ ఐడాలట్రీ, విగ్రహారాధన. 2వది అడల్టరీ. 3వది సనుగుడు, గ్రంబ్లింగ్. అండ్ ద 4th one శోధించుట, ట్రబ్లింగ్ గాడ్ మోర్. ఇవన్నీ చేశారు. చెప్తూ ఈ 4 విషయాలను బట్టి దేవుడు వారిని నశింపజేసినట్టుగా చూస్తున్నాం. అయితే 11వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. అందులో అక్కడ 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకి బుద్ధి కలుగుటకై రాయబడెను. ఐ థింక్ వీ షుడ్ అండర్లైన్ దిస్ వర్డ్. 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. 4 విషయాలు వారు చేసి తప్పిపోయారు. దే వర్ ఆల్ సేవ్డ్, దే వర్ ఆల్ బ్యాప్టైజ్డ్ యాజ్ పర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. They were all, experienced the Holy Spirit. That's what this portion of the Bible says. But still, with 4 things. First thing is idolatry, adultery, and grumbling, and then troubling God. I'll శోధించటం. అయితే I just wanted to talk about one thing about the విగ్రహారాధన. ఇది నేను చెప్పకపోతే I would not be right to close this. అందుకే మనం ఇంతకు ఆదికాండం 32వ అధ్యాయంలో చూసుకున్నాం, ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లెసన్లో అబౌట్ ఐడాలట్రీ. అక్కడ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే, ఆలస్యం చేసినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసి ఒక దూడను చేసుకుని విగ్రహ ఆరాధన బంగారు దూడను చూసి ఆరాధిస్తారు. వారు గంతులు వేస్తారు, వారన్నీ విగ్రహారాధన చేస్తారు. అయితే మనకి ఏ రీతిగా వర్తిస్తుంది? వారికి అది మన జీవితంలో విగ్రహములు అనేకము ఉన్నాయి. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ వాట్ కుడ్ బి అన్ ఐడల్. నాకు ఇచ్చిన థాట్ ఏంటంటే, ఐ వాంటెడ్ టు షేర్ దట్ అండ్ క్లోజ్ దిస్. వేర్ అవర్ మోస్ట్ మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్ గోస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, దట్ ఈజ్ అవర్ ఐడల్. మనకు హృదయ ధ్యానము దేని మీద దినమంతట్లో ఎక్కడ ఎక్కువ ఉంటుందో, దట్ ఈజ్ అవర్ ఐడల్. God should not be part of your life. God should be your center of our lives. I will tell about my example. How much ever I am busy, I redeem time to my fitness. How much ever I am busy, I redeem my time to go to gym. అంటే that's a good thing అవ్వచ్చు, బయట వాళ్ళకి అది గుడ్ థింగ్గా కనపడవచ్చు, being trying to be healthy or trying. But if my meditation of my heart or my priority, even if I am redeeming time for that, how much ever I am busy, if I am redeeming my time for that, then it is an idol. We all know that. Where are we redeeming our time? Redeeming time అంటే ఏంటంటే సమయం చేసుకొని దానికోసం సమయాన్ని ప్రత్యేకపరుచుకొని ఆ పనిని చేయటం. అది మంచి పని అవ్వచ్చు, దేవునికి పని అయి ఉండొచ్చు, కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని పనులు అయి ఉండొచ్చు. అది మన జీవితంలో విగ్రహాలు. అయితే సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మరి ఒకవేళ విగ్రహం ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ నా మటుకు నేనైతే, ఎందుకంటే బైబిల్, దిస్ బుక్ ఈజ్ అ వండర్ఫుల్ బుక్ విచ్ చేంజ్డ్ మెనీ లైఫ్స్, బికాస్ ఇన్ దిస్ బుక్ ఇట్ ఈస్ రిటన్ అబౌట్ ఎవ్రీథింగ్. దావీదు మహారాజు గురించి, ఆయన చేసిన గొప్ప కార్యముల గురించి రాయబడింది, ఆయన చేసిన పాప కార్యాల గురించి కూడా రాయబడింది. దిస్ బుక్ హ్యాస్ చేంజ్డ్ మెనీ పీపుల్, బట్ ఇన్ ద లాస్ట్ డేస్ దిస్ బుక్ ఈజ్ అట్ స్టేక్. ఈ బుక్, ఇప్పుడు ఈ యొక్క గ్రంథము
చాలా కష్టం పరిస్థితిలో ఉంది. కారణం ఏంటంటే అది మన బట్టే. మన జీవితాలను పరీక్షించుకుందాం. మన జీవితాలను పరీక్షించుకొని ఏదైతే మరి ఇందాక క్లుప్తంగా చూసుకున్న ఆ ఆఖరి 3 నిమిషాలు క్లుప్తంగా చూసుకున్న ఆ 1 కొరింథీ 10వ అధ్యాయంలో వారు బాప్తిస్మ పొంది అన్నీ చేశారు, అన్నీ నడిచారు. ప్రభు యొక్క ఉద్దేశం కూడా వారిని రక్షించాలనే. కానీ కొన్ని కార్యాలు చేయటం బట్టి వారు నశించిపోయారు. అందులో మొట్టమొదటిది దేవునికి ఇష్టం లేనిది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎ ఇమేజ్ ఆర్ అన్ ఐడల్. ఇన్ దోస్ డేస్ ఇట్ మే బీ, బట్ మనం చూసుకున్నాం అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఏది అది విగ్రహంగా ఉంటుందో మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధ ఘనమైన ప్రభా, ఈ సమయంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. నాయన తండ్రి ప్రభా, నాయన తండ్రి విత్తబడిన వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి. నాయన తండ్రి మా జీవితంలో మరి ప్రభా నిజమైన బోధ, మరి ప్రభా అబద్ధమైన బోధను వ్యత్యాసము తెరగా దాన్ని చూసుకొని ప్రభా దాన్ని రుజువు చేసుకొని ముందుకు వెళ్ళడానికి సాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మరి ప్రభా ఈ సమయంలో మరి ప్రభా మేము ఒకరిని జడ్జ్ చేసేవారం కాదు, కానీ ప్రభా నీ వాక్యంలో మేము చూసుకొని నీ వాక్యానుసారంగా నడిచేవారం ఉంటూ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేక రీతిలో నాయన మరి విగ్రహములు నాయన మా జీవితంలో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు నాయన తండ్రి ప్రభా అంటుకట్టుకొని ప్రభా నాయన నిన్ను కలిసి మరి ప్రభా నాయన తండ్రి నీకు దగ్గరగా ఉండే జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.